ఉమ్, ఉమ్. ఏమైనా అంటే భవిష్యత్తులో ఇంతకుముందు ఇస్తారని చూడాలి. వైసీపీ టైంలో కూడా ఆర్ కృష్ణ ఏం చేరలేదు కదా, చేరకుండానే ఆయన పిలిచి ఇచ్చారు కదా అవును, వాళ్ళు బీసీ ఇచ్చారు. కోటాలో. అలాగే వైసీపీ ఈయన కూడా దళిత. సిస్టమ్ వేరు, వీళ్ళ సిస్టమ్ వేరు కదా. అదే అదే. వైసీపీ బీజేపీ ఒకటి కాదు కదా, ఎవరి పాలసీ వాళ్ళకు ఉంటది. అంటే ఇక్కడ బీజేపీ ఇప్పుడు కాదు, రఘురామకృష్ణ టీడీపీ చేరలేదు కాబట్టి ఇప్పిస్తుందేమో. టికెట్ ఇవ్వలేదు, ఈయన చేరలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అనుకోవచ్చు కదా. అంతేనండి. మేము బయట ఉంటాము, మీరు చేర్చుకున్నాక మీరు టికెట్ ఇస్తానంటే అప్పుడు చేరతానంటే అందులో పనిచేస్తున్న వాళ్ళు అందరు పిచ్చోళ్ళ. అవును అవును వాళ్ళ అవును. దగ్గర ఉన్నారు కదా కష్టపడుతున్న వాళ్ళు ఏళ్ళ తరబడి. ఇప్పుడు బీసీలకే కదా ఇచ్చింది సీటు. అవును. ఒక రకంగా అనుకోని వరం వచ్చింది అనుకోవాలా పాకా సత్యనారాయణ గారికి, అనూహ్యంగా ఖచ్చితంగా, లాస్ట్ మినిట్ లో. ఖచ్చితంగా. మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి అంతే అదైతే చూపించుకుంది, ఆ కృతజ్ఞత అయితే పార్టీ చూపించుకుంది. అంతే. రైట్ రైట్ రైట్. సో మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా నామినేషన్ గడువు కూడా పూర్తి అయిపోయింది. ఎవరు వస్తారు ఆ